మంచిది కాకపోవడం కాదు, మీరు వేసే పద్ధతి కరెక్ట్ లేకపోయినా ఈ లాంగ్ నీడిల్ పోయి వాటి స్పాట్స్కి ఎక్కడైనా తాగిలినా కూడా ఏమైందంటే ఆటోమేటిక్గా కోడి మోటాలిటీ అవుతుంది. కాబట్టి ఇది అయితే మీరు ఇక్కడ బోరకాండకి ఎంత కూర్చున్నా కూడా లోపల హార్ట్కి టచ్గా ఇస్తండి. అందరికీ ఈరోజు విషయం ఏంటంటే కోళ్ళకి ఇంజెక్షన్ చేసేటప్పుడు ఎలాంటి నీడిల్ వాడాలి అనే దాని గురించి అయితే నేను చెప్తాను. జాగ్రత్తగా చూడండి, ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఇది వాడితే ఏమవుతుంది, ఇది వాడితే ఏమవుతుంది అనే దాని గురించి అయితే చెప్తాను. క్లియర్గా చూడండి. చాలామంది సిరంజిలు కొనేటప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటిది వస్తుంది, సిరంజ్ నీడిల్ ఇది వస్తుంది. ఇది లాంగ్ నీడిల్, పొడుగుంటుంది నీడిల్. ఇది వచ్చేసి ఐరన్ నీడిల్ ఇది షార్ట్ ఉంటుంది. ఇది చూడండి ఇక ఎంత చిన్నగా ఉన్నది చూడండి. ఇక ఇందులో పెడితే సగం ఉంటుంది, దీంట్లో సగం ఇది ఉంటుంది. ఇది చిన్న నీడిల్, ఇది 1/2 ఇంచ్ నీడిల్ ఓన్లీ. ఇక చూడండి, 1/2 ఇంచ్ నీడిల్. ఇది 1.5 ఇంచ్ నీడిల్. ఇది 1.5 ఇంచ్ నీడిల్. ఇది వచ్చేసి 1/2 ఇంచ్ నీడిల్. అయితే కోళ్ళకు ఇంజెక్షన్ చేసేటప్పుడైనా వ్యాక్సిన్ చేసేటప్పుడైనా ఏ నీడిల్ వాడాలంటే ఈ నీడిల్ వాడాలి, ఈ చిన్న నీడిల్ వాడాలి. ఎందుకు అనంటే నేను చెప్తాను. మనము కోళ్ళకి ఎందుకు ఇంజెక్షన్ చేస్తాం? కోళ్ళు వీక్ ఉన్న కోళ్ళకి ఇంజెక్షన్ చేస్తాం, చిన్న కోడి పిల్లలకి ఇంజెక్షన్ చేస్తాం, కొన్నిటికి పెద్ద ఉన్న వాటికి కూడా ఇంజెక్షన్ చేస్తాం. చాలామంది ఎక్కడ చేస్తున్నారు? స్టమక్ కింద చేస్తున్నారు, కొంతమంది కాళ్ళకి చేస్తున్నారు, కొంతమంది బోరకండకు చేస్తున్నారు, కొంతమంది నెక్ పైన చేస్తున్నారు. సో మీరు ఎక్కడ ఇంజెక్షన్ చేయాలన్నా కోడి సేఫ్గా ఉండాలంటే ఈ చిన్న నీడిల్ మాత్రమే పెట్టాలి. ఎందుకంటే ఇది సైజ్ చిన్నది కాబట్టి మీరు ఎంత గట్టిగా గుచ్చినా, కొత్తగా చేసే వాళ్ళైనా పాత చేసే వాళ్ళైనా దీంతో చేస్తే కోళ్ళు మోటాలిటీ అవ్వవు, ఎలాంటి ఇబ్బంది ఉండదు దీంతో చేస్తే. ఎందుకు అంటే ఈ లాంగ్ నీడిల్తో చేస్తే ఏమైందంటే ఒక్కొక్కసారి ఇక్కడ బోడగండకు ఇంజెక్షన్ చేసేటప్పుడు ఈ నిలిపోయి వాటికి లీవర్స్ కానీ లేకపోతే గీజర్ కానీ లేదంటే హార్ట్కి కానీ టచ్ అయిందనుకోండి, కోడి మోటాలిటీ అవుతుంది. అప్పుడు మీరేమనుకుంటారంటే ఆ ఇంజెక్షన్ పని చేయలేదు కావచ్చు, ఆ మందు మంచిది కాదు, వేయగానే చనిపోయింది అనుకుంటారు. అసలు మందు మంచిది కాకపోవడం కాదు, మీరు వేసే పద్ధతి కరెక్ట్ లేకపోయినా ఈ లాంగ్ నీడిల్ పోయి వాటి స్పాట్స్కి ఎక్కడైనా తాగిలినా కూడా ఏమైందంటే ఆటోమేటిక్గా కోడి మోటాలిటీ అవుతుంది. కాబట్టి ఇది అయితే మీరు ఇక్కడ బోరకాండకి ఎంత కూర్చున్నా కూడా లోపల హార్ట్కి టచ్ కాదు, లివర్కి టచ్ కాదు, ఆ గిజర్కి టచ్ కాదు, దేనికి టచ్ అవ్వదు. ఇది ఓన్లీ బాడీకి మాత్రమే టచ్ అవుతుంది. ఒకవేళ మీరు కాలుకి చేసినా కూడా, ఇది ఎంత చేసినా కూడా దాని బోను కూడా టచ్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నిడిల్ ఏంటంటే చాలా చిన్న హోల్ ఉంటుంది. ఈ చిన్న హోల్లోకి వెళ్ళి కొన్ని మెడిసిన్స్ కోళ్ళకి కొన్ని హార్డ్ ఉంటాయి, హార్డ్ మెడిసిన్ ఇందులోకి వెళ్ళి అసలు పోదు, ఇంకా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోదు. ఇదైతే హోల్ కొంచెం పెద్దగా ఉంటుంది. హోల్ పెద్దగా ఉండడం వల్ల ఎంత హార్డ్ అయినా సరే, కిల్డ్ వ్యాక్సిన్ అయినా సరే, లైవ్ వ్యాక్సిన్ అయినా సరే, హార్డ్ మెడిసిన్ ఏదైనా సరే ఇందులోకి వెళ్ళి ఈజీగా బయటికి వెళ్ళగలుగుతుంది. ఇది ఐరన్ నీడిల్. ఇది ఒక్కసారి యూజ్ చేస్తే పడేయడమే. ఇది అయితే మీరు ఎప్పుడు యూజ్ చేసినా కూడా మళ్ళీ తర్వాత హాట్ వాటర్లో వేసారంటే మళ్ళీ రిఫ్రెష్ అయిపోతుంది. ఎందుకంటే మనసులో కూడా ఇలాంటివి వేసారు, మీకు గుర్తుందో లేదో, నాకు చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటివి వేసేది, ఇప్పుడు లేవు. కానీ చెప్తున్నాను, ఇది ఓన్లీ కోళ్ళకే యూజ్ చేయాలి. మీరు వర్క్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్లో వేయండి, ఎంతసేపు మసిల్ ఇచ్చినా నో ప్రాబ్లం. హాట్ వాటర్లో వేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. అట్లా మీరు ఎన్ని సార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు, 1000 సార్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ మాత్రం హాట్ వాటర్లో పెట్టుకోండి. ఎందుకు అంటే ఏమన్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ కోడికి ఒకదానికి వైరస్ వచ్చిందనుకోండి, దానికి ఇంజెక్షన్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ఇంజెక్షన్ తీసుకొని మళ్ళీ యాక్టివ్ ఉన్న కోడికి వేరే దాన్ని చేశారనుకోండి, ఈ ఇంజెక్షన్ తోటి ఏమైందంటే, ఈ నీడిల్ తోటి ఏమైందంటే ఈ కోడికి ఉన్న వైరస్ ఆ కోడికి స్ప్రెడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అప్పుడు ఫామ్ అంతా గందరగోళం అవుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే యూజ్ చేసి అయిపోగానే హాట్ వాటర్లో వేయండి. హాట్ వాటర్లో వేస్తే మళ్ళీ బిఫోర్ యూజ్ చేసేటప్పుడు కూడా హాట్ వాటర్లో వేయండి, ప్రాబ్లం లేదు. చేస్తే మీకు మంచిది, బాగుంటుంది. ఇది చిన్న నీడిల్, ఒకసారి మీరు చూడండి. థ్యాంక్ యూ.